ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి 10వ తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 10th పరీక్షలు కొనసాగనున్నాయి. 7 సబ్జెక్టులకు 10th పరీక్షలు జరుగుతాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3473 ఎగ్జామ్ సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియనుండగా మిగతా 2 రోజులు ఓరియంటల్, వొకేషనల్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరగనున్నారు. పేపర్ లీకేజ్ వంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజిలేటర్లతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు కూడా పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. 130 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు 7,25,620 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది ఉండగా గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు 1,02,528 మంది ఉన్నారు. లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నపత్రానికి ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్ ప్రింట్ చేశారు. ఈ యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో క్షణాల్లో తెలుసుకునేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8:45 నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్ టికెట్లు చూపితే ఆర్టీసీ బస్సులో 10th విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు.